ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటీవల అమరావతిలో చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజధానిలోని పలు ప్రాంతాల్లో స్థలం కోసం వెతికిన చంద్రబాబు చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ స్థలం ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ఫ్లాట్ గా చెప్తున్నారు. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తుంది. ఈ ఫ్లాట్ 25,000 చదరపు గజాలు కాగా E6 రోడ్డుకు ఆనుకొని ఉందని, అలాగే ఈ స్థలానికి 4 వైపులా రోడ్డు కూడా ఉందని చెప్తున్నారు. చంద్రబాబు అమరావతిలో కొన్న స్థలం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. అంతేకాదు రాజధానిలో కీలకమైన తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు వంటి భవనాలు ఈ ఫ్లాట్కు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయంటున్నారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలు వినియోగించనున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రస్తుతం కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ స్థలంలో వివిధ చోట్ల మట్టి పరీక్షలు చేస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆయన ఆ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంత ఇల్లు నిర్మించుకుంటానని గతంలో చెప్పారు. తాజాగా భూమిని కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతుందని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు కేర్ ఆఫ్ ఉండవల్లి అనేవాళ్ళు ఇకపై చంద్రబాబు కేర్ ఆఫ్ వెలగపూడిగా మారబోతుందనే చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు స్థలం కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పనుల్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు ఎక్కువ సమయంలో అమరావతిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. ఆయనకు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం లేదనే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో పడ్డారు. పనులు పూర్తయి భవన నిర్మాణం అవగానే చంద్రబాబు వెలగపూడికి షిఫ్ట్ అవనున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.